మంటల్లో మనిషి, మౌనంలో సమాజం. ఒక సామాజిక మరణ శాసనం. ఆకాశం సాక్షిగా కాదు, స్మార్ట్ ఫోన్ కెమెరాల సాక్షిగా అతడు మాంసపు ముద్దగా మారుతుంటే ఒక సమాజం నిలబడి చూసింది. ఒక మనిషిని చంపటం ఇప్పుడు కేవలం నేరం కాదు, అది ఒక కంటెంట్. అతడి ఆఖరి శ్వాస ఎవరో స్క్రోల్ చేసే ఫీడ్లో ఒక దృశ్యం. అతడి ఆర్తనాదం ఎవరో వినే ఒక డిజిటల్ శబ్దం. అవును, అతడు నిలువునా కాలిపోతున్నాడు. కానీ లోకానికి అతడు ఒక మనిషిలా కనిపించలేదు. కేవలం ఒక నిమిషం నిడివిగల వైరల్ వీడియోలా దర్శనమిచ్చాడు. నిండు ప్రాణం అగ్నికి ఆహుతవుతుంటే వేల వేళ్లు ఆ దృశ్యాన్ని వినోదంగా స్క్రోల్ చేస్తున్నాయి. మనిషి బాధ కంటెంట్ అయిన రోజు మానవత్వం తన సమాధిని తానే తవ్వుకుంది. దీపు చంద్రదాస్. అతడొక మత చిహ్నం కాదు, అతడొక పేదవాడి ఆకలి కేక. అంగవైకల్యంతో మంచాన పడ్డ తండ్రికి ఊతకర్ర, పసిబిడ్డ నోటికి అందజేసే అన్నం ముద్ద. వార్తాహరులు లేని కాలమిది. కేవలం కెమెరాలున్న శ్మశానమిది. ఫేస్బుక్ తెరపై కొడుకు శరీరం కాలిపోతూ కనిపిస్తుంటే ఆ తండ్రి కళ్ళలో గూడు కట్టుకున్న శూన్యాన్ని ఏ ప్రభుత్వం భర్తీ చేస్తుంది? ఒక్కలైన ఆ కుటుంబానికి ఏ చట్టం ప్రాణం పోస్తుంది? ఆ రాత్రి విచక్షణ నిద్రపోయిన వేళ ఒక గాలి వార్త, నిరూపించబడిన నింద, వేల గొంతుకల అరుపుల మధ్య నిజాన్ని గొంతు పిసికేసింది. హైవే పక్కన ఆ పచ్చని చెట్టు. ఆ రాత్రి అది కొమ్మలను చాచి నీడ కోసం కాదు, ఒక మృతదేహాన్ని మోయడానికి. రక్తం ఓడుతున్న దేహంపై కిరోసిన్ కుమ్మరించి నిప్పు రాజేశాడు. దారిని పోయే వాహనాలు ఆగి చూస్తున్నాయి. కానీ కదిలే హృదయం ఒక్కటైనా లేదు. చచ్చాక కాల్చడం సంప్రదాయం, కానీ చంపి కాల్చి దాన్ని ప్రదర్శించడం వికృత సంస్కృతి. మంటల్లోంచి వచ్చే ఆ చివరి ఆక్రందనని మనం వాల్యూమ్ పెంచి వింటున్నాం. మనిషి కాలిపోతుంటే రక్షించాల్సిన చేతులు ఫోన్ పట్టుకుని రికార్డు చేస్తున్నాయి. మనం నిర్మించుకున్న టెక్నాలజీ ఒక మృతదేహంపై మెరుస్తున్న విద్యుత్ వెలుగు మాత్రమే. ఓ హిందూ మిత్రమా, గుర్తుంచుకో, ఎక్కడో మంటలు రేగుతున్నాయని నువ్వు తలుపులు వేసుకుంటే రేపు గాలి నీపై వీచవచ్చు, ఆశయం నీ ఇంటిని చేరవచ్చు. దీపు చంద్రదాస్ బూడిద కాలేదు. మనం నమ్ముకున్న నాగరికతే అక్కడ భస్మమైపోయింది. కనీసం ఇకనైనా మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. లేదంటే ఈ డిజిటల్ గాలిలో మనందరి ఆత్మలు ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్నట్టే.